న్యూస్కి స్వాగతం. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సముచిత స్థానం కల్పించడం శుభపరిణామమని మాజీ జడ్పీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంచలబాబు యాదవ్ తెలిపారు. గురువారం నెల్లూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర నిధులు కేటాయించారన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. రాజధానిని రాష్ట్రంగా చేసిన ఘనత జగన్దేనన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధికి 15,000 కోట్ల బడ్జెట్లో కేటాయించడము శుభపరిణామమన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాకుండా రాష్ట్ర పరిపాలన పెట్టాలని ఢిల్లీలో ధర్నా చేయడం చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లు ఉన్నదన్నారు. జగన్ ప్రభుత్వంలో బాబాయిని చంపడమే కాకుండా అనేక మందిని చంపిన సంఘటనలు ఉన్నాయన్నారు. సిగ్గు లేకుండా ఢిల్లీలో ధర్నా చేయడాన్ని ప్రజలే చీకొడుతున్నారన్నారు. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి సముచిత స్థానం కల్పించారని, బడ్జెట్లో మంచి ప్రాధాన్యత కల్పించారని చెప్పి తెలియజేస్తున్నా. బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి సముచిత స్థానం కల్పించి బడ్జెట్లో నిధులు కేటాయించిన కారణం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషి వలన ఆంధ్ర రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమరావతిని అన్ని విధాలా కూడా సర్వనాశనం చేసి 3 రాజధానుల పేరుతో నాటకమాడి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మహాకూటమి అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కృషి వలన ఈరోజు ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో అమరావతికి నిధులు కేటాయించడం అనేది చాలా శుభ పరిణామం. ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు అమరావతి అనేది చాలా కీలకం. రాజధానిని అభివృద్ధి జరిగితే రాష్ట్రం కూడా అన్ని విధాల అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, పక్క రాష్ట్రాల్లో కూడా ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ మహానగరంగా ఉండబట్టే ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. అలాంటి తరుణంలో రాష్ట్రానికి అమరావతికి నిధులు కేటాయించడం శుభపరిణామం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరొక ముఖ్యమైన విషయం, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయిస్తామని, పోలవరం పూర్తి చేసే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి నిర్మలా సీతారామన్ కూడా తెలియజేయడం, ఇది కూడా చాలా శుభపరిణామం. అలాగే విశాఖ క్యారిడార్, కోస్టల్ క్యారిడార్, తమిళనాడు నుంచి విశాఖ క్యారిడార్కు నిధులు మంజూరు చేయడం, అలాగే మన వెనుకబడినటువంటి జిల్లాలకు, రాయలసీమలోని వెనుకబడిన జిల్లాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రతి జిల్లాకు కూడా నిధులు కేటాయిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో చెప్పడం చూస్తుంటే, ఆంధ్ర రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంపేసినటువంటి అభివృద్ధిని, ఆపేసిన అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రాల అభివృద్ధి పరుగుళ్ళు తీస్తాయని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి ఉండబట్టి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కృషితో, ఆయన యొక్క ఉన్నటువంటి విజన్తో ఈ రాష్ట్రం మరో 2 సంవత్సరాల్లోనే అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతుందని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు. ఈ రాష్ట్రానికి రాష్ట్రపతి పరిపాలన పెట్టమని చెప్పి ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్ రోడ్లో ఆయన డిమాండ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చూస్తుంటే ఈరోజు సిగ్గేస్తుంది. అసలు దొంగే దొంగ అన్నట్టుగా ఈరోజు నువ్వు నీతిగా మాట్లాడడం, ఈ రాష్ట్రానికి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్పడం సిగ్గుచేటైన విషయం అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రాష్ట్రంలో మొదలై కేవలం 2 మాసాలు కూడా కాకముందే నువ్వు రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంటే దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంది నువ్వు చెప్పే పలుకులు అని చెప్పి కూడా మనం చేసుకుంటూ, నీవు నీతి గురించి, ఈరోజు అవినీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు హక్కు లేదు. రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నువ్వు అన్ని విధాలుగా దివాలా తీపించావు. రాష్ట్రంలో ఈరోజు శాంతి భద్రతలు లేకుండా చేసావు. అక్రమ కేసుల్ని పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఈరోజు అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను విధించావు.
చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారి దగ్గర వరకు ఆ అక్రమ కేసులు పెట్టి నువ్వు జైలుకి పంపినటువంటి నువ్వు ఈరోజు నీతులు ఇస్తున్నావంటే నమ్మే స్థితిలో ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ఈ దేశ ప్రజలు కూడా లేరు. ఇకనైనా నీ పద్ధతి మార్చుకోకుంటే నీకు 11 స్థానాలు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి హైకోర్టు పోతావు. అసలు నువ్వు ఒకసారి ముఖ్యమంత్రి చేసే వ్యక్తికి నీకు పరిజ్ఞానం ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నావు. 23 స్థానాలు వస్తేనే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా ఏ విధంగా వస్తుందని ప్రశ్నించి నువ్వు 11 స్థానాలకి నీకు ప్రతిపక్ష హోదా ఎలా దక్కుతుందని చెప్పి నువ్వు డిమాండ్ చేస్తున్నావు తెలియజేసుకుంటూ, ఇది మతి భ్రమించి జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తున్నావు. నువ్వేం చేసినా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని నువ్వు ఆపలేవు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అనేది 2 కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఈ రాష్ట్ర ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇలాగే పోతే రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో నీ 11 కాదు 2 స్థానాలకి నువ్వు పరిమితం అవుతావని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎక్సైజ్ విధానాన్ని అస్తవ్యస్తం చేసి ప్రభుత్వం దుకాణాల పేరుతో భారీ అవినీతికి పాల్పడినారు. దాదాపు 20,000 కోట్ల స్కామ్ జరిగింది రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో అనేక బ్రాండ్లను రద్దు చేసి చీప్ బ్రాండ్లను తీసుకువచ్చి తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే, అమ్మేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఈ విధంగా చేసి ఎక్సైజ్ విధానాన్ని అస్తవ్యస్తం చేశారు. ఈరోజు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి మద్యం తాగిన వాళ్ళు అనేక మంది లివర్ ప్రాబ్లంతో, అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్తో హాస్పిటల్ పాలయ్యారు. వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నమైనాయి. ఈరోజు దీని మీద సమగ్ర విచారణ జరపని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సిబిఐని ఆయన విచారణకు ఆదేశించడం అందరూ కూడా హర్షించదగ్గ పరిణామం. ఎంతటి వారైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉపేక్షించేది లేదు. ఎక్సైజ్ విధానంలో పేద ప్రజల నోరు కొట్టి సంపాదించినటువంటి ప్రతి పైసా కక్కించే వరకు ఈ ప్రభుత్వం వెనుకడదని చెప్పి తెలియజేస్తున్నా.